బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 86 సంబంధించిన ఎపిసోడ్ గురించి మాట్లాడే అందులో పర్టిక్యులర్‌గా ఆ ఎపిసోడ్‌లో పర్టిక్యులర్‌గా నేను డిమాండ్ పవన్, భరణి గారు, తనుజ ఈ ముగ్గురు ఆడిన టాస్క్ గురించి మాట్లాడబోతున్నా. ఆ టాస్క్‌లో బిగ్ బాస్ ఇచ్చిందేంటంటే ఫ్లవర్స్ తీసుకోవాలి. అక్కడ యెల్లో ఫ్లవర్స్ వచ్చి తనుజ, రెడ్ వచ్చేసి డిమాండ్ పవన్ ఫ్లవర్స్, బ్లూ వచ్చేసి భరణి గారి ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ తీసుకొని అక్కడ మట్టి పిట్ ఉంటది. ఆ మట్టి పిట్టిలో వీళ్ళు ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టాలి. అదే గేము. ఇంకోటేందంటే ఫ్లవర్స్ అపోజిట్ కంటెస్టెంట్ కూడా పెట్టకుండా చూసుకోవచ్చు. అంటే గేమ్ అనమాట అది. అంటే ఎవరు ఫ్లవర్స్ అయితే ఎక్కువ ఉంటాయో బజర్ మోగేంత వరకి ఆళ్ళు విన్నర్. సో, డిమాండ్ పవన్ ఏం చేసాడంటే తనుజ, భరణి గారు ఈ ఫ్లవర్స్ పెట్టినప్పుడు డిమాండ్ పవన్ కూడా పెట్టాడు ఫ్లవర్స్. డిమాండ్ పవన్ ఆలోచించలేదది. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొచ్చి పెడితే బావుంటదని లాస్ట్‌లో పెట్టిందది. కానీ స్టార్టింగ్‌లో పెట్టలే. భరణి గారిది తనుజ ఫ్లవర్స్ అన్నీ తీసేసేసి అప్పటికి తను డిమాండ్ పవన్ ఒక 4, 5 ఫ్లవర్స్ ఉంటాయి. రెడ్ రెడ్ కలర్ ఫ్లవర్స్. వీళ్ళని తీసుకెళ్ళి ఒక కార్నర్‌లో పెట్టినప్పుడు నెట్టొద్దు, తొయ్యొద్దు, లెగు, లెగు అని అంటే లాస్ట్‌కి డిమాండ్ పవన్ భరణి గారు నాది తల చేతి మీద ఉన్నారు అని చెప్పేసి నా చేతి మీద ఉన్నారు, తీయండి కాలు మీద ఉన్నారు అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత తనుజ వచ్చి ఏంట్రా నువ్వు నెట్టేస్తున్నావు, నెట్టేస్తున్నావు, ఏంట్రా నువ్వు నెట్టేస్తున్నావు అని చెప్పేసి ఇలా నెట్టిందనమాట మళ్ళీ డిమాండ్ పవర్‌ని తనుజ. దాని తర్వాత మళ్ళీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అది అని చెప్పేసి అన్న తర్వాత నేనెక్కడ తోసాను నేను అక్కడ పోయి పడతాను నేను తోయలేదని చెప్పేసి డిమాండ్ పవన్ అంటాడు. అక్కడ డిమాండ్ పవన్ గేమ్ ఆడినట్టే అనిపించింది. గేమే ఆడాడు. తనుజనే అనవసరంగా డిమాండ్ పవన్ మీద అరిచినట్టుగా ఉంది. సో, దాని తర్వాత మళ్ళీ డిమాండ్ పవన్ కూడా డిఫెండ్ చేయలేదు. వాళ్ళని ఫ్లవర్స్ కూడా తీయలేదు, ఏం చేయలేదు. తర్వాత మళ్ళీ భరణి గారు, తనుజ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టారు. డిమాండ్ పవన్ కూడా లాస్ట్‌లో కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టిండు. తక్కువ ఫ్లవర్స్. అక్కడేంటంటే బజర్ మోగే టైంకి పెట్టిర్రు అందరూ గూడంగా. ఆ టైంలో తనుజ వచ్చేసి ఫ్లవర్స్ మీదనే ఉంది. పట్టుకునే ఉంది మట్టిలో పెట్టి. సేమ్ భరణి గారు గూడంగా డిమాండ్ పవన్ పెట్టి తీసేసేసిండు. సో, డిమాండ్ పవన్ అప్పటికే అంటున్నాడు ఫ్లవర్స్ ఎవరైతే పెట్టి తీశారో బజర్ మోగే టైంకి అది గూడా చూసుకొని సంచాలక్ అని చెప్పేసి చెప్తాడు. సంచాలక్ వచ్చేసి కళ్యాణ్ ఉంటాడనమాట. ఈ ఫుల్ వీడియో గూడా నేను చేసి మొత్తం ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ఫుల్ వీడియో గూడా మన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన. యూట్యూబ్ లింక్ వచ్చేసి మన ఇన్‌స్టాలో బయోలో ఉంటది లింకు. ఎళ్లి ఆ వీడియో చూడండి. మొత్తం కంప్లీట్ ఎపిసోడ్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన, రివ్యూ చేసిన. అందులో నాకు కళ్యాణ్ కూడా కొంచెం అన్‌ఫెయిర్‌గా ఆడాడేమో అన్నట్టుగా నాకు అనిపించింది. నా ఒపీనియన్ అది. ఎందుకంటే ఆ బజర్ మోగే టైంకి పెట్టి తీసేసేయాలి. కానీ అక్కడ తనుజ పెట్టి అట్లాగే పట్టుకొని ఉంది. దానిపైనే ఉంది. సో, నాకు కొంచెం అన్‌ఫెయిర్‌గా అన్నట్టుగా నాకు అనిపించింది. నా ఒపీనియన్ అది. సో, మీరేమంటారో? మీకెలా అనిపించిందనేది నేను చెప్పిన తర్వాత మీకు విన్నారు కాబట్టి, సో, మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో. నీ వీడియోకి అట్‌లీస్ట్ ఒక 5000 లైక్స్ కొట్టండి. 2000 కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.